హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు మీకు చూపించాలనుకున్న రెసిపీ దాల్ ఫ్రై అండి. జీరా రైస్కి పర్ఫెక్ట్ రెసిపీ ఇది అండి. హోటల్లో కూడా ఇలాగే కాంబినేషన్ ఇస్తారు, ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో 1 గ్లాస్ కందిపప్పు తీసుకుంటే హాఫ్ గ్లాసు పెసరపప్పు, శనగపప్పు తీసుకోవాలి. ఇవి తీసుకొని బాగా కడిగి ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఎంత మంచిగా ఉడికితే అంత మంచిగా టేస్ట్ ఉంటుందండి, చాలా బాగుంటుంది, ట్రై చేయండి. జీరా రైస్ నా షార్ట్ వీడియోలో ఉంటుంది, సో చెక్అవుట్ చేసి అది కూడా ట్రై చేసేసి కాంబినేషన్తో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. తాలింపు కోసం పచ్చిమిర్చి, ఆనియన్, కొత్తిమీర, కరివేపాకు, టమాటో కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి దాంట్లో ఒక కడాయి పెట్టేసి కడాయిలో 4 టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపడా ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనకి పోపు గింజలు యాడ్ చేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు, మీరు ఏది వేసుకుంటే అది. తర్వాత ఎండుమిర్చి యాడ్ చేసేసుకొని బాగా వేగనివ్వాలి. అవి వేగిన తర్వాత మనం ఏమైతే కట్ చేసి పెట్టుకున్నామో ఆనియన్, కరివేపాకు, పచ్చిమిర్చి ఇవి అందులో యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఇందులో ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. ఇలా తాలింపు వేసినప్పుడు అవసరం లేదనుకుంటే స్కిప్ చేయొచ్చు. సో నేనైతే యాడ్ చేసుకోలేదండి. సో తర్వాత ఇలా ఫ్రై చేసుకొని దీంట్లోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ అవసరం లేదు, కొంచెం చిటికెడు సరిపోతుంది, యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు, స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత 1 టమాటో కట్ చేసి అందులో యాడ్ చేసేసుకొని ఆనియన్లో కొంచెం సేపు మగ్గనివ్వాలి. సో తర్వాత ఇందులో మనము 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసేసుకొని టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా టమాటాని ఉడికించుకోవాలి. టమాటా ఎంత మంచిగా ఉడికితే దాల్ ఫ్రై అంత బాగుంటుంది. సో ఈ రెసిపీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా టమాటా ఉడికిన తర్వాత ఇందులో మనం ఉడికించున్న పప్పు ఉంటుంది కదా, అది బాగా రుద్దేసేసి మెత్తగా చేసేసుకొని ఇందులో అయితే యాడ్ చేసేసుకోవాలి. సో పప్పు చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. సో ఇది రుద్దేసి పప్పు తాలింపులో అయితే యాడ్ చేసేసుకోవాలి. సో టమాటా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయిందండి, చూడండి ఎంత మెత్తగా ఉడికిందో. సో దీంట్లో మనం ఉడికించిన పప్పు యాడ్ చేసేసుకొని కొంచెం సేపు మగ్గనిచ్చి కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. సో ట్రై చేయండి, జీరా రైస్తో పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి, చాలా చాలా బాగుంటుంది, ట్రై చేయండి. జీరా రైస్ కావాలంటే నా ఛానల్లో షార్ట్ వీడియోలో ఉంటుంది జీరా రైస్ రెసిపీ. సో ట్రై చేసి నా కామెంట్స్ వేసి చెప్పండి ఎలా వచ్చింది అనేది. సో ఫుల్ వీడియో చూసారు కదా. సో నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి నా ఛానల్కి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.